గమనించండి, పాపం అంటుకుంది. పాపం పోవాలంటే రక్తం కావాలి కనుక మొదటి వధ ఏదైనా తోటలోనే ప్రారంభమైంది. మొట్టమొదటగా గొర్రె పిల్ల వధించబడింది. ఆ చర్మపు చొక్కాయలు తయారు చేయించి దేవుడు వారికి తొడిగించాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మానవుడు శాపగ్రస్తమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. దేవునికి దూరముగా జీవిస్తూ ఉన్నాడు. నిత్య నరకాగ్నికి, నిత్య శిక్షకు పాత్రుడై జీవిస్తున్నాడు. కానీ తండ్రి ప్రేమ, తన స్వరూపమందు చేయబడిన మానవుడు పతనం అవ్వడము దేవునికి ఏమాత్రము కూడా ఇష్టము లేదు. కాబట్టి మరలా మానవుణ్ణి, దూరమైపోయిన మానవుణ్ణి దగ్గర చేర్చుకోవాలా. దూరమైన మానవుని ఏ రీతిగా అయినా సరే తన సహవాసమునకు పిలుచుకోవాలా. నిత్య జీవమును వాడికి అనుగ్రహించాలా. నిత్య ఆనందము వానికి అనుగ్రహించాలా. అనుగ్రహించాలంటే మానవునికి అంటుకున్న పాపం నుండి విడుదల పొందాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,